మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వైసీపీ పార్టీ తరఫున భవిష్యత్తు గ్యారెంటీ అనే దానికి వ్యతిరేకంగా వైసీపీ పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఒక కార్యకర్తలతో జరిగింది. ఆ సమావేశంలో కాటసాని ఓబుల్ రెడ్డి అనే అబ్బాయి మాట్లాడిన పద్ధతి సభ్య సమాజమే చాలా అసహించుకునే విధంగా ఉంది. చాలా వల్గర్గా మాట్లాడాడు. ఒకటి. రెండు, రెచ్చగొట్టే స్పీచ్, బెదిరించే స్పీచ్. మనం ఇంకా ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరు గెలిపిస్తే వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతారు, మంత్రులు అవుతారు. అది మర్చిపోయి బెదిరింపు ధోరణితో మాట్లాడి, రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడితే పోలీస్ పరంగా ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉంటాయి. ఎందుకు చెప్తున్న మాట అంటే, యాక్షన్ లేకపోతే ఇది రోజు రోజుకి ఈ పోకడ పెరిగిపోతుంది. భాష అనేది ఎప్పుడూ కూడా ఒక పద్ధతిగా ఉండాలా. మాట్లాడే ముందు ఒకటి ఆలోచించుకొని ఒక పదం మాట్లాడాలి. ఆ మాట్లాడేటప్పుడు మనం ఏ విధంగా ఉన్నాము, ఆయన తండ్రి గతంలో ఏ పొజిషన్లో ఉన్నారు, ఈ అబ్బాయి ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నారు అని చూసుకొని మాట్లాడాలి. ఎందుకు ఒక గౌరవమైన పదవిలో ఒక పార్టీలో ఉన్నప్పుడు దాన్ని చూసుకొని మాట్లాడాలి. అట్లా కాకుండా రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే పోలీసులు ఖచ్చితంగా దానిపైన చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. ఆ చర్యల భాగంగానే ఈరోజు 153 కింద ఒక కేసు కట్టడం జరిగింది. భవిష్యత్తులో ఇదే కొనసాగితే ఇంకా కఠినమైన చర్యలు ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇంత నుంచి మళ్ళీ చెప్తున్నాం, పోలీసు వారి తరఫున భాష అనేది కంట్రోల్ పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది ఎవరైనా సరే.